వెల్కమ్ బ్యాక్ టు T6 టీవీ న్యూస్ తెలంగాణ. సంఘటన దేనివల్ల వచ్చిందంటే అతను ఇంతకుముందు 99 సర్వే నంబర్ల మీద మేము పోరాడడం జరిగింది. ఎల్కేపల్లి గ్రామానికి చెందిన 99 సర్వే గవర్నమెంట్ భూమి మీద పేదలకు అందాలని మేము దానికి పోవడం జరిగింది. వాళ్ళు వచ్చి మా దగ్గర అడిగితే వాళ్ళు నేను ప్రెస్ మీట్ పెట్టాం. వీళ్ళు వ్యక్తులు మన జిబ్బురు రాములు అనేట ఆయన, మన ముష్టి నారాయణ అనేట ఆయన స్కాములు చేస్తున్నారు. ఎక్స్ఆర్ఎస్ వ్యాన్లను పేకెక్స్ఆర్ఎస్ వ్యాన్లను తీసుకొని వాళ్ళు అమ్మేసుకొని 2 లక్షలకు తీసుకొని 2 కోట్లకు అమ్మేసుకొని చేస్తుంటే నేను దాని మీద ప్రశ్నించడం జరిగింది. ఇట్లయితే చేస్తారు, రైతుల భూమి రైతులకు ఇవ్వాలి అని చెప్పి నేను ప్రశ్నించడం జరిగింది. ఆ విధంగా ఈ కడుమూరు ఆనందం వాళ్ళ దాంట్లో వీళ్ళంతా టీం లీడర్లు ఉండొచ్చు, నాకు తెలియదు. ఆ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కొన్ని రోజుల తర్వాత నైటు అదే ఉద్దేశంగా పెట్టుకొని నాకు అంతకుముందు అంటే ఈయనతోటి పెడుతున్నా అని చెప్పి ఎస్పీ ఆఫీస్లో నేను కాంప్లీట్ ఇవ్వడం జరిగింది 1 నెల క్రితం. అయిన తర్వాత ఇక నైటు వర్క్ ఫీల్డ్కి వచ్చింది, నేను బండ్ల కాడికి వచ్చే సమయంలో అంటే ఫస్ట్ టైం ఏమైందంటే బండి పట్టుకున్నారని పోలీసులు పట్టుకున్నారని మా డ్రైవర్ ఫోన్ చేసి నేను బండ్ల కాడికి పోతే మా డ్రైవర్ బండి దిగి వెళ్ళిపోతే ఎందుకు వెళ్ళిపోయినవరా అని అంటే సార్ పట్టుకున్నారంటే మన తాను అన్నీ ఉండదు కదా, ఎందుకు పట్టుకున్నారంటే అని కాదు బండి తెస్తా ఇదేమన్నాడు, ఖచ్చితంగా నీ బండిని తీసుకొచ్చి లోపల పెట్టమన్నాడు, నాకు ఖచ్చితంగా కావాలంటానంటే సరే సార్ తీసుకొస్తా అంటే బండి చాలకపోతే 2 గంటల వరకు నేను ఎదురు చూసుకుంటా బండి చాలగాలేక సాపుదాకా అన్నీ కూర్చున్నాను. 2:30 కూర్చున్న తర్వాత బండి ఆకలి అవుతుంది సార్, నేను ఇంటికి వెళ్ళి తినొస్తా. నా ఇల్లు వికారాబాద్ తిని మళ్ళా రిటర్న్లో అయితే తిని అక్కడ రిటర్న్లో జరసేపు ఉన్నాక కడుమూరు అన్న ఫోన్ చేసి నాకు తెలియదు, నాకు ఇలాంటి సంబంధం లేదు. కడుమూరు అన్న ఫోన్ చేసి నాకు ఫోన్ చేసి తమ్మి ఎవరు నేను గుర్తుపడతావా అన్నాను. అంటే నాకు తెలియదు, నాకు నిధులు ఎవరు అన్నట్టు నేను కడుమూరు అన్నను నువ్వు ఏడునో చెప్పు అని అన్నాడు. అంటే అన్న నేను క్యాజువల్ ఏడునో అంటే మనకు ఆయనకి ఏం లేదు కదా, నేను ఇంటికాడ ఉన్నా అన్నాను. ఇంటికాడ ఉన్నా అంటే ఆయన ఏమన్నాడు, సరే పెట్టేసి అన్నాక నేను అరే ఫోన్ చేసి ఇందుకో గ్యామ్లింగ్ బండి బయట ఉన్నది, ఇది పోలీసు వాళ్ళు వచ్చారు, ఇదేమో గ్యామ్లింగ్ నడుస్తున్నది అని చెప్పి నేను వికారాబాద్ దొరికిపోయినా మెల్లగా వెంచర్ కాడికి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు ముగ్గురు ఉండాలి నా బండి దగ్గర. వాళ్ళిద్దరు పోలీసు వాళ్ళు ఇద్దరు లేరు, ఒక్కటే అది అన్నాడు. నేనేమో నా పోలీసు ఆయనతో ఇక సార్ ఎట్టా నన్ను బండి తీసుకపోయి లోపల పెట్టుకున్నాడు కదా, సరే ఇంకో బండి నాకు ఇంకో టిప్పర్ ఉన్నది, ఆయనకు కావాలి కదా, ఇంకో టిప్పర్ తీసుకపోయి పెట్టుకోండి నా మీద ఎందుకు కట్ చేస్తున్నారట అని చెప్పి కానిస్టేబుల్తో మాట్లాడే సమయంలోనే ఇంటకెళ్ళి వచ్చేసి కనుమన్నాం అనే పర్సనల్ వచ్చేసి ఇక ఆ బండిని చూసినాడు. నాకు భయమై చక్కగా రోడ్ ఎక్కేసినట్టు నా ఇంట ఫాలో చేసాడు. ఫాలో అంటే మామూలు ఫాలో కాదు, కత్తులు చూపించుకుంటా రైఫుల్ చూపించుకుంటా అరే ఆగరా రే లంచోడు ఆగరాను మాట అని చెప్పి అని చౌరాస్తాకి వచ్చిన తర్వాత నేను ఎక్కడ వాళ్ళనో నా ఊరికి వాళ్ళనా పోలేకపోతే పరిస్థితి, నా ఊరి పక్కనే మళ్ళీ పోలీస్ స్టేషన్ వాళ్ళ పోలీసు వాళ్ళు వీళ్ళు ఇంటనే ఉన్నారు, పోలీసు వాళ్ళే చేసిన కథ ఇది. మళ్ళీ ఎక్కడ వాళ్ళని చెప్పి మా బామ్మారు ఉంటాడు ఇక్కడ పూడూరులో అని చెప్పి పూడూరు దిక్కు మలిపేసరికి ఆయన రాంగ్ రూట్లో వచ్చేసాడు. నేను అవతల రూట్ ఉన్నాయి, రాంగ్ రూట్ వచ్చి బండి అడ్డం పెడితే నేను ఇంకో రూట్లో ఇంకో రూట్ హైవే నుంచి పరిగె రూట్ ఉంది, ఆ రూట్లోకి వెళ్ళి మళ్ళీ రివర్స్ తీసుకొని మళ్ళీ నా ఇంట కొట్టేసరికి ఆడికి పూడూరు పోయినా. మా బామ్మకి ఫోన్ చేసి నువ్వు రా బావా నేను ఉన్నాను తొందర వచ్చేసి అంటే ఆయన బయటికి వెళ్ళే కారణంలోనే నా బండి ముంగల వెళ్ళి డోర్ ఇచ్చి నేను ఉరికే సమయంలో ఈ దెబ్బ పిల్లర్ గుంతలు వాడి దెబ్బ తగ్గడం జరిగింది. ఆ తర్వాత మా బామ్మారిది అడ్డం వచ్చింది కదా, ఆయనను పట్టుకొని నా బామ్మారిది నా డ్రైవర్ అనుకున్నాడు. ఆయన మా బామ్మారిది అని తెలియదు, మా అత్తగారు కూడా అని ఆయనకు తెలియదు. అయితే డ్రైవర్ పట్టుకొని రైఫల్ పెట్టి నేను చంపేసామని పిలువురా అని చెప్పి అన్నాడట. దాని తర్వాత ఆయనకు తెలుసు ఏమన్నా అని మా బామ్మారి అయితే మళ్ళీ నెక్స్ట్ పొద్దుగాల మా ఊరోళ్ళు ఫోన్ చేసింది, రాత్రి వచ్చి ఎవరు దొల్లి పెట్టిండు, దాడి చేసిండు ఎవరంట అన్నారు. అంటే ఎవరుంటారట అంటే లేదు ఇట్లా కడమరాండం అనే వ్యక్తి ఉన్నట్టున్నాడు అట. అంటే సరే ఇంటికి పోయి సీసీ ఫుటేజ్ తీసుకురాపోయినట. నేను సీసీ ఫుటేజ్ పంపిస్తే ఆయన పర్సనల్లోకి వెళ్ళి దిగి
అరే రాఘవేంద్ర లంజోడుగా నువ్వు బయటికి వెళ్ళరా రే బయటికి వెళ్ళి గేట్ అంటున్నాడు. దాంట్లో 2 కానిస్టేబుల్. అందులో మాకు డౌట్ ఏంటంటే ఎస్ఐ కూడా ఉన్నాడని డౌట్ నాకైతే 100%. నేను ఫోన్ చేసి లేపాడు, అవతల కాంగ్రెస్ వ్యక్తి చేస్తే విత్ ఇన్ సెకండ్లో లేపుతాడు. ఆ దాడుల్లో ఏ టైంలో నువ్వు నెల రోజులు అయితేనే ఏ పంచాయతీలో కూడా నాకు ఫోన్ లేపడం లేదు ప్రతి ఒక్కదానికి కూడా. అది ఆడికి వెళ్ళి ఇక చక్క వచ్చి ఆ సీసీ ఫుటేజ్ ఇలా చూసినాక నాకు అర్థమైంది, నా కోసం వచ్చిర్రు వీళ్ళు సంపనికి అని నాకు అర్థమైంది. అది జరిగిన విషయం. కాంప్లీట్ చేయడానికి పోయినాం. కాంప్లీట్ చేయడానికి పోతే అతను ఏమంటాడు, నువ్వు రాత్రి అయింది ఇప్పటిదాకా ఏం చేసినావు, ఇప్పటిదాకా ఏం చేసినావు, పోలీసు కాంప్లీట్ ఇస్తే ఆయన అక్లైన్మెంట్ ఇవ్వమంటే ఇస్తలేడు, అసలు కంప్లీట్ తీసుకోలేడు. కంప్లీట్ నాకు నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకున్నా నేను జరావు అంటాడు, తీసుకుంటాడు. మా మండలాధ్యక్షుడు రాఘవేంద్ర గారి మీద జరిగిన సంఘటనకు నిదర్శనం సీసీ ఫుటేజ్ ఉందండి. మీ అందరికి కూడా షేర్ చేస్తాము. ఎంత అరాచకమో చూడండి. వాళ్ళెంబడి పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళు బయటికి దిగుతారు, ఆయన గన్ను పట్టుకొని దిగుతాడు. లోపల ఎస్ఐ గారు కూడా కూర్చొని ఉన్నారని మాకున్న ప్రాథమిక సమాచారం. పోలీసు వాళ్ళు ఎంబడి ఉండి వాళ్ళ ఇళ్ల మీదకి పోయే పరిస్థితి వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కాంగ్రెస్ పాలన ఎక్కడ ఉంది? మనకు సేఫ్టీ ఎక్కడ కూడా సెక్యూరిటీ లేదు, ఎవరిని ప్రశ్నించే అవసరం లేదు. పాపం ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. ఆయనకు ఇక్కడ ఏదైనా అవసరాలు వస్తే ఏదైనా ఉన్న ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటున్నటువంటి వ్యక్తి రాఘవేంద్ర. సో సమస్యలను తీరుస్తున్నాడు అనే ఏకైక కారణంతో రాఘవేంద్ర మీద అటాక్ చేయడం జరిగింది. సరే, వాళ్ళు పర్సనల్గా చేస్తున్నారు అనేది తర్వాత సంగతి. అసలు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తున్నది? ఎవరికి కొమ్ము కాస్తున్నది? రౌడీలకు గుండాలకు కొమ్ము కాసే పరిస్థితి ఉన్నదా? ఎక్కడ కూడా ఎఫ్ఐఆర్ దర్జు చేసే పరిస్థితి లేదు. నిన్న ఆయన చేయను అంటాడట ఎస్ఐ గారు, నేను ఎఫ్ఐఆర్ దర్జు చేయను, ఎట్టి పరిస్థితుల్లో మేము చెయ్యం, మీరేం చేస్తారో చేసుకోరు అనే పరిస్థితులు ఉంటే మేము అన్నగారు మా అన్న వాళ్ళు పెద్దలందరూ వచ్చి మాట్లాడినాక చేసినాకనే ఇది ఇంకెక్కడికో పోతున్నది, ఖచ్చితంగా ఈ పరిస్థితి దారుణంగా ఉంటుందని చెప్పి తెలుసుకొని ఆయనకి ఇంపాక్ట్ అవుతుందనే ఏకైక కారణంతో ఇప్పుడు ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం. ఖచ్చితంగా పోలీసు వాళ్ళు ఇది న్యాయం జరగాల్సిన అవసరం ఉంది. మేము మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు ఎవరికి ఏమైనా సరే ఎల్లప్పుడూ మేము అందరం ఉంటాం. ఇక్కడి నుంచి కాదు, రాష్ట్రంలో ఎక్కడి నుంచి అయినా సరే మేము అందరం వస్తాం, మా కార్యకర్తలకు అండగా ఉంటాం, మేము ఖచ్చితంగా కాపాడుకుంటాం. ఎక్కడెక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు గొంతు లేపి ఖచ్చితంగా కొట్లాడే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంటుందని చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నాను. సీసీ ఫుటేజ్ కూడా నేను చూడడం జరిగింది. దీనిలో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు, డ్యూటీలు ఉన్నవాళ్ళు కూడా ఎస్కోర్ట్ పోయి ఒక త్రాగుబోతు చేతులే గన్ ఇచ్చేసి ఊర్లు పోయి బెదిరించి ఇటువంటి ఒక గన్ కల్చర్ మనం రాష్ట్రానికి కూడా పెద్ద సిగ్గుసేటు. పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలు ఇది రాష్ట్రానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి జరిగిన ఈ దుర్మార్గమైన ఈ చర్యకి వాడు తక్షణ చర్య తీసుకోవాలని కోరుకుంటున్నది. ఇది మంచి పద్ధతి కాదు. మనకి ఈ గన్ కల్చర్ అవసరం లేదు. ఇదొక పార్టీకే సంబంధమైన సంగతి కూడా కాదు. ఇదొక గ్రామం మీద తుపాకీ ఇల్లీగల్ ఏమన్నా చేస్తున్నట్లయితే నేషనల్ హైవేకు పక్కకి ఆఫీస్ పెట్టుకొని ఇంత ఓపెన్గా జేసీపీలు పెట్టి ఎవరు కూడా అక్రమంగా ఏ కార్యక్రమం చేయరు. వారు పార్టీకి పనిచేస్తూ వ్యక్తిగతంగా తను పనిచేస్తూ జీవిస్తే ఆయన మీద అక్కాసుతోటి అయితే ఇక్కడ ఉన్నటువంటి పార్టీ ఇక్కడ చేస్తున్నటువంటి అక్రమాల పైన చేస్తున్నటువంటి ఎవరైతే ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారో వాళ్ళ మీద వాళ్ళు చేస్తున్నటువంటి యొక్క అక్రమ చర్యల మీద ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయిన కారణంగా కావలసుకొని వాళ్ళ మీద ఇలాంటి యొక్క హత్యా ప్రయత్నం ఏదైతే చేయడానికి ప్రయత్నించిందో వారి మీద తక్షణంగా పోలీసులు యాక్షన్ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండవది, ఇది ఒకవేళ పోలీస్ డిపార్ట్మెంట్ మేము చేసేది ఒక అలిగేషనే అనుకుంటే మీకు చేత కాకపోతే మేమే సాక్ష్యాలు మీ ముందు ఉంచుతున్నాం. జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి సీసీ ఫుటేజెస్ కానీ మిగతా చర్యలు కానీ లేదా జరిగింది, నాకు ప్రాణహాని ఉన్నది, ఫలానా వ్యక్తితోనే అని చెప్పేసి కూడా
ఒక లెటర్లు ఎస్పీ గారికి కూడా గతంలోనే ఇవ్వడం జరిగింది. దాదాపు ఒక నెల కిందనే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ మిత్రులు కలిసిపోయి ఎస్పీ గారిని కూడా కలవడం జరిగింది. ఇవన్నీ విషయాలు తెలిసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి పోలీసు వాళ్ళు అయితే ఇదంతా కూడా 3 గంటల నుంచి 4 గంటలు 5 గంటల మధ్యలో ఈ సంఘటనలన్నీ జరిగినాయి. అయితే పోలీసు వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ కొంత కన్ఫ్యూజ్కు దీన్ని గురి చేయడానికి ప్రయత్నం చేస్తారు. నిన్న ఉదయం 4 గంటల సమయంలో జరిగితే మీరు 11 గంటలకు ఎందుకు వచ్చారు పోలీస్ స్టేషన్కి అనేది ఒకటి నిన్న ఇక్కడ ఉన్నటువంటి ఎస్ఐ గారు ఒక ప్రశ్న లేవనెత్తారు వెళ్ళినప్పుడు. మరి నిన్న జరిగినటువంటి సంఘటనలో పోలీసు వాళ్ళు ఉన్నారు, ఎక్కడ అది వెనకేపల్లి విలేజ్లో ఈయన ఉంటాడనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు వెళ్ళడం జరుగుతాయి. అప్పుడు అందులో నుంచి సీసీ ఫుటేజ్లో మనం అందరం కూడా స్పష్టంగా చూస్తున్నాం, ఇద్దరు పోలీసు వాళ్ళు కూడా దిగి వాళ్ళ ఇంటి వైపు వెళ్ళడం, ఆ గేట్లు నైట్ వెళ్ళడం జరిగింది సైట్ దగ్గరికి. ఈ కడమూరం ఆనందం అనే వ్యక్తి నా బండి చూసి సైట్లోకి రావడం జరిగింది. ఆ వస్తునే సమయంలోనే ఈయన కడమనాథం మనిషి ఎందుకు వస్తుంది, ఈ కడమనాథం అనే ఆయన ఎందుకు వస్తున్నా అని చెప్పి నాకు డౌట్ వచ్చి నేను సడన్గా రోడ్ ఎక్కితే నా పైన నా ఇంటనే స్పీడ్లో రన్ చేసుకుంటూ బండి తీసుకొని రన్ చేసుకుంటా రైఫోల్ పెట్టి ఇంటకెళ్ళి రైఫోల్ ఆగరా లంజోడుక, అరే రాఘవేంద్ర ఆగరా లంజోడుక అని చెప్పి ఎంట వాళ్ళు అంచరున్నారు, కత్తులు తింపుతున్నారు. ఈయనేమో రైఫోల్ పెట్టి ఆగరా అని అంటే నేను అన్ని స్పాట్లో స్పీడ్లో వెళ్ళి వచ్చిన చౌరస్కర్ మన్నడి చౌరస్కర్ సీసీ కూడా చూస్తే అర్థమవుతుంది మీకు. పోతురాజుడు ఎట్లా అయితే చేస్తాడో గొర్రెను అట్లా దింపేసి మన్నడి చౌరస్కర్ మీద సీసీ పెట్టి చూడండి. ఆ నుంచి కూతురు పోయే సమయంలో మా బామ్మకి ఫోన్ చేశాను నేను. బామ్మది ఇట్లా నన్ను వెంబడిస్తున్నాడు కడమ నన్ను చంపనీకి అంటే మీరు ఇమీడియట్గా కూతురు వచ్చి అంటే కూతురు పోయిన తర్వాత ఆడ మా బామ్మది ఆయన కారుకు నా కారుకు అడ్డం నిలబడి ఏమైందని ఆయన అడిగితే ఆయన మా బామ్మది అని అనుకోలేదు, నా డ్రైవర్ అని అనుకున్నాను. ఇక అనుకొని ఆయనకు గల్లబట్టి రైఫిల్ పెట్టాను. నేను అక్కడ ఉరికే సమయంలోనే ఈ కారాలు ఉరికే సమయంలో ఈ దెబ్బ ఒక పెద్ద గుంతలు పడి ఈ దెబ్బ తగ్గడం అయింది. ఇది స్టోరీ. మళ్ళీ నెక్స్ట్ పొద్దున ఇక్కడ వచ్చినాం. మళ్ళీ పొద్దున ఇక్కడ వచ్చిన తర్వాత మా ఊళ్ళో ఏమన్నారు, మీ దగ్గర ఇంటికాడ లొల్లయింది అని అన్నాడు. అంటే ఏం లొల్లయింది అని అంటే ఎవరు వచ్చి నిన్ను అడిగిరానంటే ఫస్ట్ సీసీ కూడా తీసుకురాపోండి అని చెప్పి మా పిల్లల్ని తోలిస్తాను. సీసీ కూడా తీసుకొస్తే కడమూరు ఆనందం అనే వ్యక్తి మా ఇంటికి వచ్చి రైఫిల్ పెట్టుకొని ఇద్దరు కానిస్టేబుల్, ఒక హోంగార్డు అంజి అని ఇంకో ఆయన ఏఎస్ఐ అని ఇద్దరు ఆడ సీసీ కూడా కనిపిస్తున్నారు. ఏ టైం 4 గంటల టైంలో అటు ఇటు అంతే ఆ టైంలో కనిపిస్తున్నారు. ఈ రౌడీ గుండా వాళ్ళ ఇంట్లో గుండా వెనుక ఈ పోలీసు వాళ్ళు పోవడం ఎంతవరకు సమంజసం? ఈ దాని మీద నన్ను చేజ్ చేశారు ఇప్పటి నిన్నటి వరకు. ఇది అయిన గతంలో మీకు ఆయనకి గతంలో ఎలాంటి అది లేదు అంటే ఆయనకు నాకు అంటే ఎలాంటి సంభాషణ లేదు ఆయనకు నాకు. అదేమన్నా వేరే వాళ్ళు ఎవరన్నా చెప్తే ఈయన నన్ను చంపనీకి వచ్చిందా అది నాకు తెలియదు. ఆ విషయం ఈయనకు నాకు ఎప్పుడు ఎలాంటి సంబంధం లేదు మనకు. ఆయన వేరే వాళ్ళు చెప్తే నేను రావచ్చు అని నేను అనుకుంటున్నాను. పోలీసులకు ఫిర్యాదు చేసినాం. పోలీసులు ఫోన్ ఆ ఎస్ఐ ఇక్కడ ఉన్న ఎస్ఐ ఒక్క రోజు కూడా నాకు ఫోన్ లేపిన దకాలు లేవు. పోలీస్ స్టేషన్ కాడిపోతే లేడని చెప్పి అంటాడు. పోలీస్ స్టేషన్ కాడిపోయి మళ్ళీ ఫోన్ చేస్తే ఫోన్ చేయడు, మళ్ళీ ఉల్టా మాట్లాడాడు. అది మెయిన్ ఆయన అయితే మనకు అది చేస్తలేడు అనుకో. నీ వెంబడి ఎక్కడి నుంచి పడ్డాడు? నా వెంబడి ఇట్స్ కాలేజ్ దగ్గర, ఇట్స్ కాలేజ్ పక్క నుంచి ఇసుపక్కల నుంచి ఇసుక కాలేజ్ నుంచి మన్నెడు దాకా, మన్నెడు నుంచి ఇప్పుడు మన్నెడుగా అటాక్ చేసి మొత్తం నన్ను ఆడ దొరకలేదు. వచ్చిన తర్వాత ఈడ లావణ్ భూమి వెళ్ళబడ్డ వాళ్ళు ప్రజల భూములను ఏదైతే గవర్నమెంట్ పేద ప్రజలకు ఇచ్చిర్రో ఆ భూములను వాళ్ళని బెదిరించి ₹2 ఇచ్చి వాళ్ళ దగ్గర గుంజుకోవడం, దాన్ని మింటోళ్ళ పేరు మీద ఫేక్ సర్టిఫికెట్లు తయారు చేసి ఆక్రమించుకోవడం జరుగుతుంది. ఆ విషయము ఏదైతే ఊళ్ళలో జరిగిందో వాళ్ళు రైతులు వచ్చి మాకు చెప్తే నేను ఈ భారతీయ జనతా పార్టీ పూర్ణ మండల అధ్యక్షుడు రాఘవేందర్ నేను కలిసి గవర్నర్ మేము ప్రశ్నించడం జరిగింది. ప్రశ్నించి అట్లనే కలెక్టర్కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది, ఎంఆర్ఓకి ఫిర్యాదు చేయడం జరిగింది. దాన్ని జీర్ణించుకోలేని పూర్ణ మండల కాంగ్రెస్ నాయకులు ఈరోజు కడమూరు ఆనందం అసలు ఆయనకు సంబంధమే లేదు. ఆయనది కడమూరు, ఇష్యూ జరిగింది ఎన్కేపల్లి గ్రామస్తులు, ఎన్కేపల్లి రైతులు, ఎన్కేపల్లి లీడర్లు
వాళ్ళు సాగు చేసుకుని వాళ్ళ పంచాయతీ అది. కడుమూరు ఆనందం అనే వ్యక్తి ఈ ప్రెస్ మీట్ పెట్టి ప్రశ్నించినందుకు ఈరోజు పుట్రు మండల అధ్యక్షుని రాఘవేందర్ మీద నిన్నటి రాత్రి దాడి చేసి చంపడానికి ప్రయత్నించడం జరిగింది. అదేవిధంగా ఆడికించి పూడూరు వచ్చి మా గ్రామంలో మా గ్రామస్తుని గల్లబట్టి గన్ తీసుకొని తలకాయకు పెట్టి బిడ్డ సంపుతా రాఘవేందర్ అంటే ఎవరు పట్టుకరాని బెదిరించడం, రాఘవేందర్ బండ్లున్న సెల్ ఫోన్ ఎత్తుకపోవడం, ఆయన బండి చాపి ఉంటే ఆ బండిని కూడా ఎత్తుకపోతుండే. కాబట్టి నిన్న మేము ఎస్ఐకి ఫిర్యాదు చేసినాం. ఎస్ఐ గారు కూడా ఫిర్యాదు తీసుకొనికే భయపడుతున్నాడు. రాఘవేందర్ ఇంటికి పోయి పోలీసు వాళ్ళు కడుమూరు ఆనందం దిగి రాఘవేందర్ ఇంటి మీద దాడి చేయడం ఇవన్నీ చేయడం జరిగింది. కాబట్టి మేము ఒక్కడే చెప్తున్నాం, హడావిడిలో నన్ను కారులో వెంబడిస్తున్నారు, చంపడానికి కడుమూరు ఆనందం అనే వ్యక్తి వెంబడి పడుతున్నారు. నాకు భయంగా ఉంది అంటే నేను ఎక్కడున్నామని నేను అడిగితే మన్నగూడలో క్రాస్ అవుతుందంటే నాకు ఎక్కడ ఆపకుండా పూడూరు వచ్చేయంటని చెప్పాను. పూడూరు నాకు ఫోన్ చేసిన ఒక 3-4 మినిట్స్లో పూడూరు వచ్చేసి నేను ఇంట్లోకించి బయటికి వెళ్ళిందంటే బండి ముందరికి వచ్చేసి నన్ను చూసి బండి ఆపి దిగి రాఘవేందర్ పారిపోయిన తర్వాత 1 సెకండ్లో ఆనందమన్న గారి వెహికల్ రావడం జరిగింది. ఆనందమన్న గారు దిగుతూనే గన్ను తీసుకొని దిగి డైరెక్ట్ వచ్చి వెహికల్లో ఉన్నాడని వెహికల్ దగ్గర దొరికిండు. అన్న లేడన్నా, నేను చూసి భయపడి వెళ్ళిపోయిండు, ఏమన్నా ఉంటే మాట్లాడదామన్నా అంట అని నేను మాట్లాడుతుంటే మిగతా ఒక బాబు ఉండే ఆయన వెంబడి, అరే వీడిని ఫస్ట్ లోపలేంట్రా, వీడు డ్రైవర్ ఉన్నాడు అనుకోండి. డ్రైవర్ కాదన్నా, నేను వాళ్ళ బామ్మార్డిని మాట్లాడుతున్నా, నేనేమున్నా రేపు పొద్దుగాల పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడదామన్నా, ఏమన్నా తప్పు చేసి ఉంటే దాన్ని నేను చెప్తుంటే రివాల్వర్ పట్టుకొని నా కాలర్ పట్టుకొని ఉంచుతూ వీళ్ళు వేసుకుపోవాలి, లేకపోతే నువ్వు అని తోలుకొస్తావా లేదా, లేకుంటే ఇప్పుడు రాకపోతే రేపు దొరకడా, ఇవాళ పట్టుకోండు రేపు దొరకడా, నిన్నట్టుకున్న నా చేతిలోనే సాగున్నది అని నన్ను బెదిరిస్తూ ఒక 15 నిమిషాలు సతాయించడం జరిగింది. గన్నుతోని బెదిరించడం జరిగింది. అంటే ఒక పెద్ద మనిషి లెక్క మండల్లో ఉండి రౌడీజం చేస్తూ రౌడీలకు గవర్నమెంట్కి ఇట్లా గన్నులు ఇవ్వడము, పబ్లిక్లో వచ్చి గన్ను చూపించి బెదిరించడము, ఏమన్నా ప్రాబ్లం ఉంటే పిలిపించి ఇంత పెద్ద మండలంలో ఇంత పెద్ద మనుషులు ఉన్నారు పిలిపించి మాట్లాడుతుండే ఆయన మాట్లాడడానికి వచ్చిన వ్యక్తి అయితే గన్ను తీసుకొని రావడం అంటే క్షణాలలో బండి ఎక్కడన్నా బ్రేక్ అయినా కానీ చనిపోయేటోడు. అదేవిధంగా నేను గిట్లా ఆ పొజిషన్లో ర్యాష్గా మాట్లాడినా నా పైన ఇట్లా గన్తో ఫైరింగ్ చేసినా ఆశ్చర్యపోయేది లేదు. రేపటి రోజున రాఘవేందర్కు ఏదన్నా జరగరాంది జరిగితే ఇప్పుడున్న పోలీస్ డిపార్ట్మెంటు ప్లస్ మన ఆనందం గారే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందని నేను డిమాండ్ చేస్తున్నాను. అప్డేట్స్ కోసం 360 న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.